ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. పార్టీ అగ్రనేతలతో పాటుగా వరుసగా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లైఓవర్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు, ఇతర అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. పార్టీ అగ్రనేతలతో పాటుగా వరుసగా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లైఓవర్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు, ఇతర అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డికి తెలుసుకుందాం. అశోక్, ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ అంశాల గురించి డిస్కస్ చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? నందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం నుంచి బిజీగా గడుపుతున్నారు. ఆయనతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలువురు కీలక నాయకులు కూడా, మంత్రులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి కూడా ఉన్నారు. ఆయనతో అదేవిధంగా పలువురు ఆఫీసర్లు కూడా ఉన్నారు. సో మధ్యాహ్నం 2 గంటలకు సమయంలో ఏదైతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని వాళ్ళు కలిశారు ముఖ్యమంత్రి. ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. సో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా దాదాపు గంట పాటు చర్చించారు. ప్రధానంగా జాతీయ రహదారుల నిర్మాణము, ఫ్లైఓవర్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన సమాచారం. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు ఉన్నాయి. దాన్ని ల్యాండ్ పూలింగ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ల్యాండ్ పూలింగ్ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, కానీ ల్యాండ్ పూలింగ్ చేయట్లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మధ్యలో అక్కడక్కడ ల్యాండ్ పూలింగ్ చేయకపోవడం వల్ల ఏదైతే ఈ కాంట్రాక్ట్స్ రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రావట్లేదు. దానివల్ల అది చాలా డిలే అయిపోతూ వస్తుంది. కాబట్టి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ భూమి సేకరణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి వాటిని త్వరితగతిన చేయాలంటూ నితిన్ గడ్కరీ రేవంత్ కి సూచన తెలుస్తా ఉంది. మరో పక్క ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్న రోడ్లు ఉన్నాయో వాటిని జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీని కోరారు. అదేవిధంగా పలు సిటీలో ఉన్న హైదరాబాద్ లో కూడా కొన్ని రోడ్ల డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించాలి ఎక్కువగా అంటూ ఆయన నితిన్ గడ్కరీకి రిక్వెస్ట్ చేశారు. సో అదేవిధంగా ఇంకా కొన్ని జాతీయ రహదారుల విషయంలో కూడా నిధులు రావాల్సింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న రోడ్లు కూడా వాటి నిర్మాణం ఇంకా కొన్ని ఏరియాల్లో రోడ్లు సరిగ్గా లేవు, వాటికి సంబంధించిన నిధులు కూడా వెంటనే ఇవ్వాలంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. ఆయనతో పాటు కోమటిరెడ్డి రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రి కూడా ఆయన కూడా ఉన్నారు. సో గతంలోనే కోమటిరెడ్డి 2 గంటల పాటు 2 రోజుల క్రితం సమావేశమయ్యారు నితిన్ గడ్కరీతో. వాటికి సంబంధించిన ఫాలోఅప్ లో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడ్కరీని కలిసి ఇవన్నీ రిక్వెస్ట్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం ముగిసింది. సో తర్వాత ఈ రోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా అపాయింట్మెంట్ అని తెలుస్తోంది. సో ఈ రోజు సాయంత్రం వరకు ఢిల్లీలో ఉంటారు. ఈ రోజు సాయంత్రము లేదా నైట్ వరకు తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అశోక్.